ప్రైస్ యాక్షన్ అంటే ఇండికేటర్స్ లేకుండా ఓన్లీ ప్రైస్ మూవ్‌మెంట్స్‌ని బట్టి మార్కెట్‌ని అర్థం చేసుకోవడం. ఒక క్యాండిల్‌ని చూసినప్పుడు అందులో 2 పార్ట్స్ ఉంటాయి. బాడీ అండ్ విక్స్. బాడీ స్ట్రెంగ్త్‌ని ఇండికేట్ చేస్తది. బాడీ ఎంత బిగ్ సైజ్ ఉంటే ఆ ట్రెండ్ అంత స్ట్రాంగ్‌గా ఉందని అర్థం. విక్స్ మార్కెట్‌లో జరిగిన రిజెక్షన్‌ని చూపిస్తాయి. విక్ సైజ్‌ని బట్టి ఆ లెవెల్ దగ్గర ఎవరు ఓడిపోయారు మనం క్లియర్‌గా చెప్పొచ్చు. ప్రైస్ ఒక పాయింట్ దగ్గర ఓపెన్ అయ్యి అండ్ ఇక్కడ లో క్రియేట్ చేసిన వాళ్ళెవరు? సెల్లర్స్ డౌన్‌కి పుష్ చేశారు ప్రైస్‌ని. బయర్స్ అగైన్ హై వరకు తీసుకెళ్ళి హైకి దగ్గరగా క్లోజింగ్ అనేది ఇచ్చారు. ఇది బయ్యింగ్ క్యాండిల్. ప్రైస్ ఒక పాయింట్ దగ్గర ఓపెన్ అయ్యి అప్ సైడ్ ఓపెన్ అయ్యి ఒక హై క్రియేట్ చేసి అంటే ఇక్కడ హై క్రియేట్ చేసిన వాళ్ళెవరు? బయ్యర్స్ అప్ సైడ్‌కి తీసుకెళ్ళడానికి ట్రై చేశారు బట్ ఫెయిల్ అయ్యారు. హై క్రియేట్ చేసి అగైన్ ప్రైస్ అనేది డౌన్ సైడ్‌కి పుష్ చేసి లో క్రియేట్ చేసి క్లోజింగ్ అనేది లోకి దగ్గరగా ఇచ్చారు. అంటే ఇది సెల్లింగ్ క్యాండిల్. సో ఇక్కడ బాడీ రిప్రజెంట్స్ స్ట్రెంగ్త్ అనమాట. హై రిప్రజెంట్స్ ఫెయిల్డ్ బయ్యర్స్, లో రిప్రజెంట్స్ ఫెయిల్డ్ సెల్లర్స్. విక్స్ ఇండికేట్ హూ ట్రైడ్ అండ్ ఫెయిల్. బయ్యర్సా సెల్లర్సా? విక్ లెంత్ మనకు ఎవరు ట్రై చేసి ఓడిపోయారనే స్టోరీని చెప్తుంది. ఇక్కడ బయ్యర్స్ చాలా అగ్రెసివ్గా ప్రైస్ని పైకి తీసుకెళ్ళడానికి ట్రై చేశారు. బట్ ఆ లెవెల్ దగ్గర సెల్లర్స్ ఇంకా స్ట్రాంగ్ ఉండటం వల్ల ప్రైస్ తిరిగి డౌన్కి పుష్ చేశారు. అంటే ఇక్కడ బయ్యర్స్ ఫెయిల్డ్ అనమాట. అలాగే లాంగ్ లోవర్ విక్లో సెల్లర్స్ చాలా అగ్రెసివ్గా ప్రైస్ని కిందికి పడగొట్టాలని చూశారు. బట్ ఆ లెవెల్ దగ్గర బయ్యర్స్ ఇంకా స్ట్రాంగ్ ఉండి ప్రైస్ని తిరిగి అప్కి పుష్ చేశారు. అంటే ఇక్కడ సెల్లర్స్ ఫెయిల్డ్.